TNT Mobility, Shivasai Cheruku. By Shivasai Cheruku. This happening, I'm going to call these champions on the stage to reveal these awards. Today I'm going to show little about my professional side. అంటే చాలా మంది were curious to know what I do for living. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే కొంచెం ఐడియా వస్తుంది. ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ డే ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ప్రొఫెషనల్ కెరియర్. సో మూవీస్లో చేసే వాళ్ళకి ఎట్లయితే ఆస్కార్ ఉంటుందో మా ఆఫీస్లో చేసే వాళ్ళకి కూడా ఒక అవార్డు ఉంటుంది అనమాట. ఈవెంట్ బేసికలీ హమ్ అంటారు. హమ్ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ వన్స్ అవుతుంది. సో టుడే ఇస్ దట్ డే అనమాట. వీడియో స్టార్టింగ్లో చూసినట్టయితే ఐ వాన్ బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ ఇన్ 2023 అండ్ 2024లో కూడా మనమే గెలిచినాం. అండ్ దిస్ ఇయర్ ఇట్ ఈస్ 2025. ఐఎమ్ క్యూరియస్, ఎగ్జైటెడ్. అంటే మాకు ఇన్విటేషన్ వచ్చింది, బట్ నాకు ఇంకా తెలియదు ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్ ఆర్ నాట్. హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ వస్తే మంచిగా ఉంటుంది. అసలు నైట్ నిద్ర కూడా తగ్గబట్టలే, వస్తుందా రాదా, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈవెంట్ వచ్చేసి రాడిసన్ బ్లూలో అవుతుంది, బంజారా హిల్స్లో. సో 5 years అయిందనమాట నేను ఈ కంపెనీలో వర్క్ చేయబట్టి. అండ్ 2020 ఎండ్లో స్టార్ట్ చేసిన అండ్ దిస్ ఈజ్ 2025. సో 2020లో ఐ డెంట్ గెట్ ఎనీ బికాస్ అప్పుడే స్టార్ట్ అయినాం కాబట్టి. బట్ 2021లో ఐ వాన్ మోస్ట్ ప్రామిసింగ్ డెబ్యూ అని వాళ్ళు నాకు ఇది ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి నా పేరు ఉంటుంది, రైట్, మోస్ట్ ప్రామిసింగ్ డెబ్యూ. అండ్ తర్వాత 2022 ఐ డెంట్ గెట్ ఎనీ, బట్ 2023 ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్, రైట్. అండ్ 2024 కూడా ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్. సో ఐఎమ్ ఎగ్జైటెడ్. అసలు అంటే బేసిక్లీ ఇవి 2 ఉన్నాయి, ఇంకొకటి కూడా యాడ్ చేస్తే హ్యాట్రిక్ అవుతుంది. 3 times ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ అంటే ఒక చిన్న అచీవ్మెంట్ లా నాకు. సో అదనమాట. అండ్ ఈ ఈవెంట్కి మా కంపెనీ టాప్ మేనేజ్మెంట్ లైక్ ఫౌండర్స్ అంతా టాప్ మేనేజ్మెంట్ వస్తున్నారనమాట. సో అంతా మంది వస్తున్నప్పుడు మనము మంచిగా కనిపించాలి. అండ్ మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్టయితే లాస్ట్ 2 years కొంచెం సిమిలర్ అవుట్ఫిట్ చేసినాం. సో ఈసారి ఐ వాంటెడ్ టు ట్రై కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకుంటే, అందుకే నిన్న లైట్గా షాపింగ్ చేసినాం. నిన్న మన పార్వబాయి నేను పోయి ఇంకా భార్గవన కూడా వచ్చింది, ఇట్లా చిన్నగా షాపింగ్ చేసేసినాం. అంటే యాక్చువల్లీ ఎక్కువ టైం పడుతుంది అనుకున్నాం, బట్ ఫాస్ట్గానే ఒక 1-2 hours మనకు కావాల్సింది దొరికింది. సో అదనమాట షాపింగ్ది. అంత టాప్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు మనం కూడా కొంచెం ప్రొఫెషనల్గా బాగా కనిపించాలి కదా. సో అవుట్ఫిట్ అయితే అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్, మనం తీసేసుకున్నాం. బట్ ఇదే ఇట్లా గ్రూమింగ్ లేకుండా పోతే బాగుంటుంది కదా. సో గ్రూమింగ్ కూడా అయిపోయింది అనమాట. క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోదాం. ఈవెంట్ వచ్చేసి 5:30 ఉంది, ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. సో క్విక్గా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం రాడిసన్ బ్లూకి. లెట్స్ గో. క్విక్గా రెడీ అయిపోయాను. చెక్కుమంటారా వారగానే ఫార్మల్స్ లా, ఎండాకాలంలో చమక్ చమక్. నేనేమో బ్లాక్ అండ్ బ్లాక్ వేసిన, నేను వైట్ అండ్ వైట్ వేసిన. ఫుల్ వేడిగా ఉంది. ఇదేందో పొద్దుగాల మంచిగా ఉంటుంది, మధ్యాహ్నం డేంజర్ ఎండ పడుతుంది, రాత్రి కాగానే ఫుల్ వర్షం. ఏందో టిపికల్ హైదరాబాద్ మొత్తం అంతా. బట్ భార్గవన్న నీకేమనిపిస్తుంది సార్, ఎవరికి వస్తుంది అంటే అవార్డు? రాకపోతే హ్యాపీ, ఏమంటారు హ్యాపీ కాదు కానీ రాకపోతే ఏంటిదంటే ఓకే బెటర్ లక్ అనుకుందాం, వచ్చిందంటే ఇంకా హ్యాపీ. యా, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అంట. ఎగ్జాక్ట్లీ, లెట్ హోప్ ఫర్ ది బెస్ట్. చూద్దాం. మన వాళ్ళు వచ్చిరంటవా? కాల్ వచ్చింది, మనుషులు కనబడతలేరు. వెదర్ అయితే ఇప్పుడు మళ్ళీ కూల్ అయిపోయింది, ఇంతసేపు ఎండ కొట్టింది. బట్ ఏమనిపిస్తుంది అన్న, ఈవెంట్ ఎట్లయితే అనిపిస్తుంది? ఈవెంట్ నాకు తెలిసి ఈసారి కొద్దిగా మంచిగా వస్తున్నారు.
Jonathan Gata Joshi for AT&T. Welcoming next on stage, Nagesh Chandravanam. Hi Namit, thank you for joining us on stage and doing the honors. And now, these awards are honoring the backbone of our organization, the teams that keep our engines running strong. Of course, we have Namit on stage and we're diving straight into our first category for this segment. We have the Frontline Leader of the Year. The spotlight is now going to be shining on our frontline leaders, the one who inspire their teams every single day. Please put your hands together for our first recipient. We have Mohammed Muzaffar Hussain for Best by Primary Support. Welcoming next, Jericho Shivasai. The first award for the team going out to Team AT&T Hyderabad. Keep those applauses coming in. This is our final award winner joining us this evening. Bringing me back Team AT&T Hyderabad. That is a big team. మంచిగా స్మైల్ అవార్డు పెట్టుకోరు మధ్యలో ముగ్గురు పట్టుకోండి అది మన వాయిస్ అట్లా రాకేష్ కొంచెం నవ్వు రాకేష్ నేను ఫోటో ఇస్తా వీడియో ఇస్తున్నా ఎట్లుంది క్రేజీ మావాడికి AT&T బెస్ట్ ఎంప్లాయీ, ఫ్రంట్ లైన్ లీడర్, ఇంకా ఎంప్లాయీ. ఏదో అనుకున్నాం వస్తుందా రాదా అని చెప్పి చిన్న భయం ఉండే. ఇక మావాడు నడుపుతున్నాడు చూసినా, ఆ పెద్ద మనిషికి చాలా భయం ఉండే. బట్ హియర్ వి ఆర్, ఏ లీడర్ ఆఫ్ ది ఇయర్. యాక్చువల్లీ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ వస్తుంది అనుకుంటే సర్ప్రైజింగ్లీ లీడర్ ఆఫ్ ది ఇయర్ వచ్చింది. వావ్ క్రేజీ అసలు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు వచ్చిన హ్యాపీ ఆబ్వియస్ గా, నాకైతే అసలు డిజర్వ్డ్ అని అంట. ఏమంటారా కేటగిరీ స్టార్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ దగ్గర ఆ కేటగిరీ అవార్డ్స్ వచ్చినాయి కదా, సో అక్కడ మన పేరు రాలే, అయిపోయి ఇట్స్ ఓకే కూల్ రాకీ కూల్ అనుకున్నాం. తర్వాత ఫ్రెండ్ లీడర్ ఆఫ్ ది ఇయర్ దాంట్లో ఆబ్వియస్లీ మనం ఉండదు అనుకున్నాం, కానీ ఆడొచ్చేసరికి వావ్ క్రేజీ అసలు. హ్యాట్రిక్ అయింది. హ్యాట్రిక్ థర్డ్ టైం ఇన్ ఎ రో. సో 5 years లో 4 awards ఉన్నాయి మనకి హమ్వి. సో యా ఫీలింగ్ గుడ్. సో ఇప్పుడు ఇట్లా కొంచెం చిన్నగా సెలబ్రేట్ చేసుకోనికి రోస్ట్ పోతున్నాం. రోస్ట్ ఇక్కడ వెనుక మీరు చూస్తున్నట్టయితే రంజిత్ అని ఉన్నారు. అప్పుడిప్పుడు ఫామ్ హౌస్ వీడియోలో విషయం మన ఏందో కరెక్ట్ వస్తుంది. రైట్ అన్న, నీకేమనిపిస్తుంది అన్న? ఈ వర్షాలు ఏందన్న, పొద్దుగల ఎండలు డేంజర్ కొడుతూనే రాత్రి కాగానే ఫుల్ వర్షం. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన మొత్తం AT&Tకి సూపర్ ట్రూపర్ వచ్చింది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిదంటే, సూపర్ ట్రూపర్ ఏంటిదనంటే ఇట్లా బెస్ట్ ప్రోగ్రామ్ కి లైన్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది అనమాట. ఎవ్రీ బిజినెస్ అన్నది ఉంటుంది. సో దాంట్లో మాది బెస్ట్ అని చెప్పేసి వచ్చింది. అది యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఈ 2 అవార్డులు ఏవైతున్నాయో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మాకు వస్తుంది, మేము ఉంటాము అని చెప్పేసి అటు ఇటు చేసిర్రు. మొత్తానికైతే అవార్డు తీసుకున్నాం. అంత ఇట్లా ఫ్లూక్లు అయిపోయిన తర్వాత మనదేనా, ఇది మనదే, ఎస్ మన కంపెనీ పేరు ఉందా, ఓకే రైట్ అని చెప్పేసి. బట్ యా ఫీలింగ్ గుడ్.
మంచిగా కొంచెం మంచి కాఫీ తాగి డేని ఏం చేద్దాం. చలో రోస్ట్కి పోయినాం. రోస్ట్లో ఎవరిని పట్టుకున్నాం చూడు మేము. సో నేను అవార్డు గెలిచినందుకు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? నువ్వు అవార్డు గెలుచుకుంటావు మ్యాండేటరీ, అది అలవాటు అయిపోయింది ఎవ్రీ ఇయర్. కొత్తగా మాట్లాడుతున్నావు నేనే నాకే అంటే కొంచెం భయమైంది వస్తుందా రాదా అని. నువ్వెందుకంత నేను కాన్ఫిడెంట్ ఇనఫ్ శివాని పైన, నాకు తెలిసిన కెపాసిటీ. బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అట్లా అనమాట. రోస్ట్ పోయినాం. రోస్ట్ తర్వాత లైట్గా ఆకలేసింది అనమాట. మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ మందికి పోయినాం, తినేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:25 అవుతుంది అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. సో అట్లా అయిపోయింది అనమాట. ఎట్లా స్టార్ట్ అయిందంటే సర్ప్రైజ్ అంటే వస్తుందా రాదా అన్న సస్పెన్స్తో స్టార్ట్ అయింది. తర్వాత టెన్షన్ తోటి, తర్వాత హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ తోటి ఇప్పుడు నిద్ర వస్తుంది. నేను అప్పుడే అవుట్ అయ్యిండు. సో అదనమాట మన ఇది ఇవాళ డే ఇట్లా అయిందనమాట.